వీళ్ళు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పర్టికులర్గా ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ని తీసుకొని ఆయన కొన్ని పాయింట్స్ చేసినట్టుగా అర్థమవుతుంది. రైట్, ఇదే అంశంపై ఇంతకీ ఎవరు కరెక్ట్ చేశారు, ఎవరి పాలనలో ఎంత అవినీతి జరిగింది అంటే ప్రాజెక్టుల విషయంలో మాత్రం నీటిపారుదల శాఖకి ఎంత మేరకు తెలంగాణకి న్యాయం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది అనే విషయంపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. డిబేట్లో కాంగ్రెస్ నుంచి సుజాత గారు జాయిన్ అయ్యారు, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ప్రజాపంత కార్యదర్శి పోటు రంగారావు గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి గౌతు శ్రీనివాస్ యాదవ్ గారు. ముందుగా సుజాత గారితో మొదలు పెడదాం. సుజాత గారు, రేవంత్ రెడ్డి చాలా కీ కామెంట్ చాలా స్ట్రాంగ్గా కుండ బద్దలు కొట్టినట్టుగా చేశారు. నిజంగా అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా కామెంట్స్ చేయడం అంటే పట్లరుగా చేశారు, ఇద్దరు దోచుకుతున్నారు అని అంటే దీనికి ఏదైనా సైంటిఫికల్గా ఏదైనా అంటే ప్రూఫ్స్ కానీ నిర్ధారణ అయిన తర్వాత చెప్పుంటే బాగుండేదేమో. డైరెక్ట్గా ఈ విధంగా క్లియర్ కట్గా చెప్పడం అనేది కరెక్ట్ అని అంటారా? గవర్నమెంట్కి 10 ఏళ్ల పాటు పాలించిన ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆ విధంగా. గుడ్ ఈవినింగ్ అండి. ఛానల్కి నా తోటి పార్టిసిపెంట్స్ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు, అలాగే 4 కోట్ల మంది ప్రజానికానికి ఉద్దేశించి అసెంబ్లీ జరుగుతుంది. ఈరోజు ఏ డెసిషన్ తీసుకున్నా అది ఒక అథెంటిక్, ఒక చట్టబద్ధం దాల్చబోతుంది అక్కడ. కాబట్టి ఆ సభలో కూర్చొని అంత ఆషామాషిగా ఎవరో ఎమ్మెల్యే కూడా మాట్లాడరు. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే ఎంత అథెంటిక్గా ఉంటే మాట్లాడతారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా, సామాన్య ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా ఏ మాట మాట్లాడినా ఒక అథెంటిక్ రిపోర్ట్తో మాట్లాడేవారు. ఆధారాలు లేని మాట ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడలేదు. గత చరిత్రలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏ వాయిస్ తీసుకున్నా కూడా ఏ రోజు కూడా ఏ ఆధారాలు లేకుండా ఒక్క మాట మాట్లాడారు. పూర్తిగా విశ్లేషణతో సహా చెప్తారు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు అలా అథెంటిక్ ఏది రిపోర్ట్ లేకుండా మాట్లాడారు అనే మాట కాదు. ఇక్కడ 100% ఈ కాళేశ్వరం మీద మొన్ననే అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ, నిన్న కాగ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కానివ్వండి, ఈరోజు మేము వేసినటువంటి ఒక ప్రజెంటేషన్ కాదండి, మేము శ్వేతపత్రం కూడా కాదు, మేము ఒక అధికారికంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ కోసం పెట్టాం. కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా ప్రజలకి వివరించే ప్రస్తావన మనం చూసుకున్నాం. ఎందుకంటే కాళేశ్వరంలో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు 1,00,000 కోట్ల అవినీతి అంటే వీళ్ళు అవహేళన చేశారు. రాహుల్ గాంధీ గారికి ఏం తెలీదు, వీళ్ళు ఏమి ఇస్తే అదే వీళ్ళు ఇక్కడి నుంచి ఇచ్చినటువంటి అంటే కాపీ పేస్ట్ చేసి మాట్లాడారు అని గతంలో మాట్లాడారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రజల రక్తమోడి కట్టినటువంటి ట్యాక్సులు, ఇతరత్ర రూపంలో కట్టినటువంటి ప్రభుత్వానికి పన్నులు కట్టినటువంటి డబ్బు ఈరోజు ప్రజల ధనం, అది ఆ ప్రజాధనాన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు వృధాగా నీళ్ళల్లో కలిపారనే మాటని ఎవరైనా జీర్ణించుకోగలుగుతారా? ఎవరికైనా నిజంగా హృదయం ఉన్న మనుషులు ఈరోజు అది తట్టుకోగలుగుతారా? అసలు దీనికి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళందని, కొత్తగా ఆయకట్టు ఏది కూడా దీనివల్ల అభివృద్ధి చెందంది. ఈరోజు 1,00,000 ఎకరాలకు కూడా అందనటువంటిది 1,40,000 కోట్ల రూపాయలు వృధా కాలేదా? మొదటిది మేడిగడ్డ, తర్వాత అన్నారం, తర్వాత ఇంకోటి 3 ప్రాజెక్టులు ఈరోజు ఒకదానితో ఒకటి చైన్ లింకప్ అయి ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఒకటి కూలిపోతే ఇంకోటి. ఈరోజు అన్నారంలో చూసినాం మనం, బుడగలతో వస్తున్నటువంటి నీళ్ళని పూర్తిగా పిల్లర్ల కింద నుంచి నీళ్లు లీకేజ్ అయిపోతున్నాయి. అంటే ఈరోజు ఈ ప్రాజెక్టులో ఆపినందుకు ఆ మాత్రం ఆగింది. ఒకవేళ ఈ ప్రాజెక్టు 98,000 కోట్లే, మీరు 1,40,000 అని కొద్దిగా ఎక్కువ 57,000 కోట్ల వడ్డీదంది, అది గుర్తుంచుకోండి. 57,000 కోట్లు, 72% అప్పులు తెచ్చి కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ విధంగా కాగ్ రిపోర్టే కాదండి, మనకు సామాన్య ప్రజలకి చదువుకున్నటువంటి వ్యక్తులకు కూడా అర్థమవుతుంది. ఈరోజు 47,000 రూపాయలు 1 ఎకరా ఖర్చు అవుతుంది అని అంటే అసలు మనం ఎందుకోసం నిర్మాణం చేసినాము, దీన్ని వచ్చే తరాలకు దీని భారం ఎంత పడబోతుంది? పోనీ ఇక్కడికే వదిలేద్దామా అని అంటే అది 1,00,000 కోట్లు పెట్టాము, దాన్ని పని చేసుకోకుండా తీసుకోలేము. పోనీ నీళ్ళు ఏదైనా ఫర్దర్లో 1,00,000 ఎకరాలకి అందాల్సినటువంటి ఈ నీటిని ఈరోజు దాన్ని అట్లనే ఆపేసినామా అంటే అది కూడా లేదు. పోనీ ఎంతో మందిది భూములు పోయినాయి, అక్కడ ఆ భూములు పోయి కట్టినటువంటి వాళ్ళకి ఇంకా కనీసం నష్టపరిహారం ఇవ్వలేదు. దాన్ని క్లోజ్ ఎట్లా అంటే ఈరోజు కుడిదిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది, అడుకట్లో ఇరికినటువంటి చెక్కపోకలాగా అయిపోయింది. ఈరోజు తీసుకొని పోయి 1,00,000 కోట్లు పోసేసాను. ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల బాగోగులు, ప్రజల కొత్తగా మనం ఏం చేస్తామనే ఆలోచనలో ఉన్నటువంటి ప్రజలకు మనం ఇదో కాళేశ్వరం ఒక గుదిబండలాగా తయారయ్యి ఎంత ఆవేదనతోనే ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రివర్గం కానివ్వండి ఎంత ఆవేదనతో మాట్లాడుతారో ఒకసారి ఆలోచన చూసుకోండి. 3 రోజుల నుంచి మీరు నమ్మండి నమ్మకపోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
3 రోజుల నుంచి దీని మీద రివ్యూ తీసుకుంటున్నారు. ఏ మంత్రులు కూడా గత చరిత్రలో ఎవరు కూడా పనిచేయనంతగా ఈ 10 ఏళ్లలో ఈ రోజు దాని మీద పనిచేయాల్సి వస్తుందంటే, దీని మీద మెదడు మొత్తం దాని మీద పెట్టాల్సి వస్తుందంటే, కొత్త పనులు, కొత్త ప్రాజెక్టులు, కొత్త పనుల కోసం పనిచేయాల్సినటువంటి మా మంత్రివర్గము, మా ప్రభుత్వము ఈ రోజు వీళ్ళు చేసిన అవినీతి మీదనే పనిచేయాల్సి వస్తుంది. మీరు చూడండి, ఈ 10 ఏళ్లలో ఎన్నడన్నా అసెంబ్లీ ఈ విధంగా నడిచిందా? ఇంత హుందాగా ఉంటుండేనా? ఇంత సమయం ప్రతిపక్షాలకి ఈరోజు హరీష్ రావు గారు మొదలు పెడుతూనే నన్ను డిస్టర్బ్ చేయకండి, 2 గంటలు ఇవ్వాలి, నాకు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, ముఖ్యమంత్రి కూడా మాట్లాడొద్దు అని చెప్పినారు. నోట్ చేసుకోండి, తర్వాత పాయింట్లు మాట్లాడండి అన్నారు. కానీ 2 గంటలు కాదు, అనర్గళంగా ఈరోజు గంటల తరబడి మాట్లాడినటువంటి ప్రతిపక్షం. దాని మీద వేరే ఇతరత్ర 39 మంది ఎమ్మెల్యేలు, ఒక గత ముఖ్యమంత్రి రాడు, ఈరోజు మిగతా ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడారు. కేవలం హరీష్ రావుకే పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించినా కూడా దాని మీద అబద్ధాలు గత ప్రభుత్వం చేసింది. నా పాయింట్ ఏంటంటే, రైట్, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైనా మీరు ఏ చెప్పినా సరే, మంత్రులు చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా సరే, అది ఒక అలిగేషన్ అనే ఉంటుంది. సంబంధిత దర్యాప్తు సంస్థ విచారించి అంటే జరిగిన అవినీతి పైన వారే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది కదండి, బహిరంగ వచ్చి చెప్పుంటే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఈ రోజు సమర్పించాం కదా నిన్ననే, దాన్ని విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది కదా. కానీ దాన్ని తప్పుపట్టే ప్రయత్నం అయితే ఎవరు చేస్తారు? జరుగుతుంది. ఎవరు తప్పు పడతారు? ఎవరు పడతారు? ప్రతిపక్షమే కదా తప్పు పట్టేది. ఈ రోజు బీజేపీ అడుగుతుంది సిబిఐకి అప్పచెప్పమంటుంది. ఎగ్జాక్ట్లీ. నో, మేము సిబిఐకి అప్పచెప్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఈరోజు సిబిఐకి చేతిలోకి వెళ్ళిపోయిందంటే రేపు పొద్దున ఈ కాగ్ రిపోర్ట్ పక్కకి వెళ్ళిపోతుంది, కాళేశ్వరం కథ కంచికి వెళ్ళిపోతుంది. ఈ రోజు మా ప్రభుత్వం ఉంది, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. దీని మీద ఎంత స్థాయిలో అవినీతి జరిగింది, ఎందుకు ఈ భారం తెలంగాణ ప్రజల మీద మోపారు. ఇలాగే ఇది ఒకటే కాకుండా తెలంగాణలో వివిధ రకాలుగా ఈరోజు అవినీతికి కూరుకొని పోయి 7 లక్షల కోట్ల అప్పు భారం మన తెలంగాణ ప్రజల మీద పడింది. ఇవన్నీ మన ప్రజలు కాదా? మన హందర్ద్ కాదా? మన మనం చెమటోడిచ్చి కట్టినది కాదా? ఒక 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి అన్ని చేసిందే ఒక్క ప్రాజెక్టు. పోనీ గతంలో కాంగ్రెస్ చేసినట్లు ఔటర్ రింగ్ రోడ్ వేస్తారా, లేకపోతే మెట్రో రైల్ తెస్తారా, లేకపోతే ఐఐటీని కడతారా, లేకపోతే ఇంకో ప్రాజెక్టులు చేస్తారా? ఏమీ చేయలేదు. ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులు కాంగ్రెస్ చేసింది. ఈరోజు బీఆర్ఎస్ చేసిన ఒకే ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1 లక్ష కోట్లు పోసి తెలంగాణ ప్రజల ఉసురు కొట్టుకుంటున్నటువంటి గత ప్రభుత్వం ఈరోజు దాని మీద ఎంత బాధతో ఇన్ని గంటల సమయాన్ని ఉదయం నుంచి పొద్దున 10 గంటలకు మొదలు పెడితే ఇప్పుడు ఇంకా స్టిల్ నౌ గోయింగ్ ఆన్, అసెంబ్లీ గోయింగ్ ఆన్. ఒక్క కాళేశ్వరం మీద ఇంత పెద్ద చర్చ జరుగుతుంది అంటే దీన్ని ఈ విధంగా వదిలేస్తుందా ప్రభుత్వం? ఎట్టి పరిస్థితిలో వదలదు. దీని మీద చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో అన్ని బయటికి తీస్తాం. ఇప్పుడు ఒకటండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుందంట మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేయాలని అంటే ఎవరు సమ్మండి? మళ్ళీ దాని మీద 100 కోట్ల రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఎవరు డబ్బు తీసుకుపోయి మళ్ళీ ఖర్చు పెట్టాలి? సీఎం గారు చేత కాకపోతే దిగిపోతే నేనే వెంటనే ముఖ్యమంత్రికి పదవి చేపట్టి అదొక్కటే వాళ్ళకి కావాల్సిందేంటి? వాళ్ళకి కావాల్సిందేంటి పదవులు. మళ్ళీ ఇంకేమన్నా తెలంగాణ తాకట్టు పెట్టేది ఉంటే భూస్థాపితం చేస్తారు. ఇంకో మాట, హరీష్ రావు సభా సాక్షిగా మాట్లాడిన మాటల్ని నేను ఈ రోజు దాన్ని ఆయన పూర్తి స్థాయిలో తప్పు పడుతూ నేను ఒకటి అడుగుతున్నా హరీష్ రావు గారికి, నీళ్లు వదిలేయాలంట. నీళ్లు వదిలేస్తే పిల్లలు రాగుతాయా? ఇప్పటికే ఆపినందుకే ఆ పిల్లలు లాగినాయి. నీళ్లు చూసారు కదా మేడిగడ్డ తర్వాత అన్నారంలో లీకేజ్ చూస్తున్నారు కదా కళ్ళకు కట్టినట్టు. ఇద్దరు బీఆర్ఎస్ నేత ఉన్నారు, అదేవిధంగా ప్రజాపంత కార్యదర్శి పోటు రంగారావు గారు ఉన్నారు. పోటు రంగారావు గారు, టోటల్ ఎపిసోడ్ మీరు ఏ విధంగా చూస్తారు? ఈ విధంగా కామెంట్స్ చేయటం అంటే గవర్నమెంట్ చాలా గత ప్రభుత్వం పైన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇంత అవినీతి చేశారు, దోచుకుతున్నారని చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉంది. వాళ్ళేమో గతంలో జలయజ్ఞంగా ధనయజ్ఞం జరిగిందన్నట్టుగా ప్రాణహిత చేవల ప్రాజెక్టు గురించి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ మొత్తం సిరీస్ని ఏ విధంగా చూడాల్సి ఉందంటారు రంగారావు గారు? ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది తెలంగాణలో ముఖ్యమైనటువంటి విషయం. ఈ ప్రాజెక్టుల్లో జరిగినటువంటి అవకతవకలు, లీకేజీలకు సంబంధించినటువంటిది సమగ్రమైనటువంటి చర్చ జరగాల్సిందే. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల నివేదికలు ఏదైతున్నాయో వాటన్నిటి చర్చ జరగాలి. అసెంబ్లీలో చర్చ జరగడం అనేటువంటిది సమంజసమైంది, వివరంగా చర్చ జరగడం అనేటువంటి సమంజసమైంది. అదేవిధంగా ప్రజలు, ప్రతిపక్షాల మధ్య కూడా, వివిధ రాజకీయ పక్షాల మధ్య కూడా ఇది పెద్ద ఎత్తున చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే నడిచింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కాబట్టి నీళ్లలో ఇలా నిప్పులు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలో కనపడుతూ ఉన్నది. కానీ కొంతకాలంగా ఇలా ప్రాజెక్టులో ఏం జరిగింది అనేటువంటి విషయాల్లో చర్చ జరుగుతూ ఉంది. అది ఇలా అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించారు. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ 42 పేజీలు ఉన్న శ్వేతపత్రంలో స్పష్టంగా చెప్పారు, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల కోసం 1,80,000 కోట్ల దాకా కేటాయించారు.
ఎన్ని ఎకరాలకు నీళ్లు బారింది అనేటువంటిది స్పష్టంగా చెప్పారు. అందుకనే ప్రభుత్వం యొక్క ప్రకటిత విధానాలు వేరున్నాయి, ఆచరణ ఇంకో తిరుగా ఉంది. వాస్తవంగా కాళేశ్వరం లో జరిగినటువంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో, కాళేశ్వరంపై జరిగినటువంటి చర్చ ఏదైతే ఉన్నదో, ఆ బ్యారేజీ లీక్ కావడం కానీ, తుందిళ్ళ కానీ, అదేవిధంగా అన్నారం కానీ లీకేడ్ కావడం, ఇవన్నీ అనేటువంటి తెలంగాణ సమాజానికి మాయని మచ్చలాగా ఉన్నాయనేటువంటిది మనం భావించాల్సినట్టు అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక రకమైనటువంటి జల వివాదాలకు సంబంధించినటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ, అదేవిధంగా ఆ జల ప్రాజెక్టులకు సంబంధించిన సంస్థే అది మొత్తం ఇంజనీరింగ్లోనే లోపం ఉన్నది, దాని నిర్మాణంలో లోపం ఉంది, నాణ్యతలో లోపం ఉందని స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక ప్రతిపక్షం నుంచి ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది వృధా ప్రయాస అనేటువంటిది నేను భావిస్తా ఉన్నాను. అదే సందర్భంగా ప్రభుత్వము భవిష్యత్ కర్తవ్యాలు ఏం చేయాలా? గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వెంటబడి పరుగులు తీయడమే కాకుండా ఇప్పుడు తాను ఏ నిర్మాణం చేయాల్సినట్లు అవసరం ఉంది, ఏ నిర్మాణ కర్తవ్యాన్ని చేయాల్సినట్లు అవసరం ఉంది, ఆ ప్రాజెక్టు యొక్క బాగోగుల్ని చూడడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి, వాటి మీద చర్చిస్తే బాగుంటుంది అనేటువంటిది భావిస్తున్నాం. గత ప్రభుత్వం యొక్క తప్పుల్ని చూపెట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, తప్పులు జరిగిన మాట వాస్తవమే, దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నది. అది తప్పులు జరగలేదని సమర్థించుకోవడానికి అది ప్రయత్నం చేస్తుంది. ఈ రెండింటి మధ్య ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి కన్ఫ్యూజ్ చేయడం కాదు, నిర్దిష్టంగా ఏం జరిగిందో పారదర్శకంగా రెండు ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ అంగీకరించాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజల డబ్బు, కాబట్టి ప్రజల డబ్బు వృధా అవుతున్నప్పుడు దాన్ని తగిన విధంగా మళ్ళా నిర్మాణం చేపట్టడం అనేది, సరిదిద్దడం అనేటువంటిది ఎట్లా అనేటువంటిది దాని మీద చర్చించడం అవసరం అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. అందుకనే ప్రభుత్వము ప్రతిపక్షము విమర్శలతోటి సమస్యని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం మంచిది కాదు. అందరూ శాఖాహారులే, రొయ్యల బుట్టలో మాయమైనట్టుగా రొయ్యలు మాయమైనట్టుగా ఇవాళ గత ప్రభుత్వం ఏం చేసిందని హరీష్ రావు గారు ప్రకటించడం 2004 నుంచి 2012 వరకు, 2014 నుంచి ఎంత వృధా అయిందనేటువంటిది ఈ ప్రభుత్వం ప్రకటించడం, ఈ విధంగా కౌంటర్ ఎన్కౌంటర్ల పేరుతోటి ప్రజల యొక్క సమస్యల్ని పక్కదారి పట్టించడం కాకుండా ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నిజంగా నీళ్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఎకరాలు పారాయి, అదేవిధంగా దానికి ఎంత ఖర్చు అవుతుంది, అది ప్రజలకు తెలియజేయడము, భారాలను తొలగించుకోవడం అనేటువంటిది అవుతుందో అది చేయాల్సిన కర్తవ్యం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, మీ అధినేత కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పాలించారు, రాష్ట్రం మొత్తం సుభిక్షం చేశారని మీరు చెప్తున్న వాదన బలంగా చెప్తున్నారు. కానీ అదే అధినేత మీద ఈ విధంగా ఇంత పెద్ద అలిగేషన్స్ వస్తున్నప్పుడు మీ పార్టీ అధినేత, మీ సుప్రీమో అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు శ్రీనివాస్ యాదవ్ గారు? ఇప్పుడు స్పష్టంగా హౌస్లో గతంలో పనిచేసిన హరీష్ రావు గారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వము చాలా పెడబొబ్బలు పెడుతుంది. 50 ఏళ్ళు పరిపాలించింది తెలంగాణను. తెలంగాణ ఉద్యమానికి ఎవరండి కారణము? ఎందుకు నీళ్లు ఇవ్వలేదండి, ఎందుకు నిధులు ఇవ్వలేదండి, ఎందుకు నియామకాలు చేయలేదండి, ఎందుకు తెలంగాణ ఉద్యమం వచ్చిందండి? ఒకసారి ఆలోచించండి. ఆగండి సార్, మీరు వాళ్ళు మాట్లాడుతుంటే ఏం అడ్డంగా పడలేదు, నన్ను కంప్లైంట్ మాట్లాడించినాక వాళ్ళ వాయిసే వింటానంటే వాళ్ళ వాయిసే వినండి, మేము వింటాం. నాకు మాట్లాడివ్వండి. ఈ తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఎందుకు సపరేట్ అయింది, ఎందుకు ప్రత్యేక తెలంగాణ కోరుకున్నది, ఎందుకు ఇంతమంది అమరవీరులు త్యాగాలు చేయడం జరిగింది అంటే నీళ్ల కోసమే కదా. సో ఆ పోరాట ఫలితంగా తెలంగాణ వచ్చింది. ఒకటి. రెండో విషయము, నీళ్లు రాలేదు, చెరువులు నిండలేదు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కాలేదు అనుకుంటే 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు ఎట్లా పండినాయండి? వట్టిగానే పండినాయా? ఈ 9.5 సంవత్సరాలల్లా కరెంటు పోకుండా నీళ్లు ఎట్లొచ్చినాయండి బాయిలలకు? ఎక్కడ చచ్చిపోతే ఈ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వాళ్ళ ఊర్లో వాళ్ళ చుట్టపోటు చచ్చిపోతే ఆడ కరెంటు లేకపోతే నీళ్లు ఎల్పర్కి 500 ఇచ్చి కరెంట్ వేయించుకొని నీళ్లు చల్లుకున్న మీదంటే అధ్యక్ష అని ఇదే అసెంబ్లీలో మాట్లాడిండు. మర్చిపోదామా? అది అప్పుడే. ఇప్పుడు ఎక్కడన్నా పోతుందా కరెంటు? ఏ చెరువన్నా ఎండిపోయిందా? ఏ చెరువన్నా తెగిపోయిందా? ఇన్ని ఒట్లు ఎట్లా పడుతున్నాయండి? అక్కడ ఉన్న మేధావులు, అక్కడ ఉన్న మేడం గారు వినాలి.
ఆలోచించాలి. ఎన్ని చెరువులు తెగిపోయినాయి ఈ 10 సంవత్సరాలల్లా? ఎన్ని చెరువులు నీళ్లు నిండినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి నేను ఏమంటున్నా అంటే మా ప్రభుత్వం అయినా మా ప్రతిపక్షంలో ఉండే మేము స్పష్టంగా మా హరీష్ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పాడు, ఏదైతే తప్పు జరిగింది అంటుండ్రో కదా దాని మీద మీరు ఎంక్వైరీలు చేయండి, ఏం జరిగిందో చెప్పండి, తప్పు అయితే తప్పు శిక్షగా మేము శిక్ష పడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. అంతకంటే ప్రతిపక్షంలో ఏం చెప్తాం? ఈ రోజు ప్రాణహిత నాది చెప్పురు కాదన్నారండి, ప్రాణహిత చేవెళ్ళ ఏం చేసినారో మాకు తెలియదు. అక్కడ రాండి మరి కెమెరా పట్టుకొని రాండి, బీఆర్కే టీవీ ద్వారా చూపిద్దామట. దాదాపు 17,000 కోట్లు ఖర్చు పెట్టి అన్ని కాలువలు తవ్వి అక్కడనే ఎత్తేసిపోయింది కదా. ఎప్పుడు అది? 2007 నుంచి 2014 దాకా మరి ఏం చేసారు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉంది ఈ రాష్ట్రంలో. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఏం చేసిండ్రు అంటే అది కాదు ముఖ్యం. మేము ఏం చేసినామో అక్కడ కనిపిస్తుంది. తప్పో ఒప్పో మీరు ఎంక్వైరీ లేయండి. మీరు సిబిఐకి ఇస్తారంటే మీరు భయపడుతున్నారు కదా, సిబిఐకి ఇవ్వండి. మీ దగ్గర ఉన్న ఎంక్వైరీ సంస్థలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎంక్వైరీ సంస్థలతో ఎంక్వైరీ చేయండి. ఏం జరిగిందో అది రెడీ కూడా చట్టం ఉంది కదా. నువ్వు నేను కాదు కదా, వ్యక్తిగతమైన దూషణలు కాదు కదా, వ్యక్తిమైన గెట్టు పంచాది కాదు కదా. ఇది ఒక రాష్ట్రం పంచాది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఆడ రాసిన జీవోలు ఉన్నాయి, అదే ఐఏఎస్ అధికారులు ఉన్నారు, వాళ్ళే సెక్రటరీలు ఉన్నారు. మన ప్రభుత్వం మారింది, మంత్రులు మారిండ్రు, ముఖ్యమంత్రి మారింది, అక్కడ ఉన్న పరిపాలన చేసే బ్యూరోక్రట్ అక్కడే ఉంది కదా. ఇదంతా ఒక నిమిషం ఆగండి, ఇదంతా చేయకుండా గులాబీ పార్టీ కమలం పార్టీ ఒకటే కాబట్టి మీరు సిబిఐకి ఇవ్వట్లేదు అంటున్నారు. ఆగండి సార్, నేను అదంటే సిబిఐకి ఇవ్వకండి, మీ ఇష్టం ఉన్న దర్యాప్తు ఉన్న సంస్థతో చెప్పేయండి అంటున్నా నేను. సిబిఐకి ఏమని మేము అంటలేం, మీ ఇష్టం నాయన. మీకు ఏ సంస్థ మీద అది నమ్మకం ఉంటుందో ఆ సంస్థతో చెప్పేయండి. ఒకటి. రెండో విషయం, ఇదంతా 9.5 ఏళ్లలో మేము చేసినాము, మీకు ప్రజల అవకాశం ఇచ్చారు, మీరు ఇంతకంటే అద్భుతంగా పరిపాలించండి అని హౌస్లో మా ప్రతిపక్షంగా ఉన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్పింది కదా. కాబట్టి నేనేమంటున్నా, ఊరికే బట్టగాల్చి మీద ఒకటినండి మిత్రులు చెప్తున్నా, నిన్నగాక ఎంత అన్యాయం చూడండి. నిన్నగాక మొన్న పోలీస్ రిక్రూట్మెంట్ పోస్టులకి ఇచ్చిండండి. అవి నోటిఫికేషన్ వేసింది ఎవరు? ఎగ్జామ్ పెట్టింది ఎవరు? టెస్టింగ్ చేసింది ఎవరు? సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, అది కాదు సబ్జెక్ట్. ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. సబ్జెక్ట్ దాటుతున్నారు, అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ వెళ్తున్నారు. నేనేమడిగాను, మీ పార్టీ సుప్రీమో ఎందుకు అటెండ్ అవ్వట్లేదు అని అడిగాను, దానికి చెప్పకుండా వేరే చెప్తున్నారు. అది నా బాధ. ఏంటండి చెప్పండి. మీ పార్టీ సుప్రీమో అటెండ్ అయ్యి క్లారిటీ ఇచ్చేస్తే ఇంకా బాగుంటది కదా. హరీష్ రావు కంటే కూడా రూల్ చేసింది ఆయనే కాబట్టి ఆయన వస్తే బాగుంటది కదా. ఒక్క నిమిషం, కరెక్ట్, మంచి ప్రశ్న అడిగారు. మా పార్టీ మా ప్రతిపక్షం నుంచి, మా పార్టీ నుంచి ఎవరు మాట్లాడినా మేము మాట్లాడినట్టు అండి, మా పార్టీ మాట్లాడినట్టు. అది మీకు అర్థం కాకపోతే ఎట్లా వాళ్ళకు? నేనేమంటున్నా, ఇక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యే వచ్చి మా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎల్పీ నుంచి మాట్లాడితే అదే రికార్డెడ్. మా పార్టీ పంపిస్తేనే మాట్లాడతారు కదా. ఆ మాత్రం హౌస్ జ్ఞానం లేకపోతే ఎట్లా? మాట్లాడుతున్నారు కదా, సమాధానాలు ఇస్తున్నారు కదా. హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కదా, ఆయన మంత్రిగా వేసిండు కదా, ఇరిగేషన్ మంత్రి వేసిండు కదా. ఈచ్ వన్ జీవో పేపర్లకు మేము ప్రిపేర్ అయ్యి వచ్చినాం. మీరు ఎంత తెల్లారని దాకా చర్చ పెట్టాం, రెడీ అయిన సమాధానం చెప్తున్నాం కదా. పారిపోతున్నామా? అందరికంటే శ్రీనివాస్ గారు అందరికంటే అవగాహన ఎక్కువ ఉన్న వ్యక్తి కేసీఆర్ అనేది చాలా మంది వాళ్ళని పట్ల మీ పార్టీలో వాళ్ళ డిజైన్స్ ఆయన స్వయంగా రూపొందించారని కూడా అంటూ ఉంటారు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన చెప్తే ఇంకా బాగుండేది అనేది మా ఒపీనియన్, అంతేం లేదు. మీ ఒపీనియన్ బాగానే ఉన్నది. నేనేమంటున్నా, మా పార్టీ నుంచి చెప్పిన వాళ్ళు కావాలా మీకు? ఒక వ్యక్తి ఆ వ్యక్తి వచ్చి చెప్పాలా మీకు? సభను ఏమంటారు? హౌస్ ఎట్లా? ఇప్పుడు కడియం శ్రీహరి గారు మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారే వచ్చి చెప్పాలా మీకు ఆన్సర్? ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఆన్సర్లు కావా మీకు? అలా పేపర్లు లేవా? మీ రాహుల్ బొజ్జ సెక్రటరీ రాసింది ఏదైతే ఉందో అది మొత్తం మీకు చదివి వినిపిస్తున్నాం కదా స్పష్టంగా. ఇంత క్లియర్ గా చెప్పినాక కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు రావాలి, వస్తారు, వచ్చే టైంలో వస్తారు, చెప్పే టైంలో చెప్తారు. మీకు ఇప్పుడు చెప్తారేమా? మేము పారిపోతున్నామా? హౌస్ బైకాట్ చేసిపోతున్నామా? సార్ ఒకటి, మీరు సీరియస్ జర్నలిస్ట్ వినండి. ఒకప్పుడు అసెంబ్లీలో కంకులతోని వడ్లతోని లోపలికి వచ్చేటోళ్ళు రైతులు, ఎమ్మెల్యేలు. ఈ రోజు 9.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ ఎమ్మెల్యే అయినా రైతుల వైపున వచ్చి మాట్లాడింది రండి. ఎక్కడ ఆత్మహత్యలు జరిగినాయి, ఎన్ని ఓట్లు కొన్నాం, ఈ రోజు ఇప్పటి వరకు రైతు బంధు వేయలేదు సార్. ఇంత మాట్లాడుతున్నారు కదా, ఈ ప్రాజెక్టుల మీద చర్చ చేయండి, ఏ ఎంక్వైరీ చేస్తారో చేయండి. ఇంతవరకు 3 ఎకరాలకే రైతు బంధు వేసారు, నాకు 5 ఎకరాలు ఇంతవరకు పడలేదు. రైతు బంధు పడలేదు, పింఛన్ పడలేదు. నేనేమంటున్నా అంటే
మీకు 5 సంవత్సరాలు మ్యాండేటరీగా అధికారం ఇచ్చిండ్రు, అద్భుతంగా పరిపాలించండి. అంతకంటే అద్భుతంగా పరిపాలించి మళ్ళీ 5 సంవత్సరాలు తెచ్చుకోండి. మీరు ఆ టైం ఇవ్వకుండా దాడి చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు అనేది, మీరు ఆ టైం ఇవ్వకుండా దాడి చేస్తున్నారని కాంగ్రెస్ వాదన. ఏంటండి టైం ఇవ్వకుండా మీరు అంటే ఫుల్ఫిల్ చేసే టైం ఇవ్వకుండా దాడి చేస్తున్నారనేది కదా ప్రధానంగా గొడవ అంతా కూడా. ఇప్పుడు 39 మంది ఉన్న వాళ్ళు దాడి చేస్తారా, 64 మంది ఉన్న వాళ్ళు దాడి చేస్తారా? 6 మంత్రులు హరీష్ రావు వెనకాల పడుతున్నారు. చెప్పిండు కదా, వెంకన్నకు సమాధానం చెప్పాలా, బట్టన్నకు సమాధానం చెప్పాలా, శ్రీధర్ బాబుకు సమాధానం చెప్పాలా, పొన్నం ప్రభాకర్కు సమాధానం చెప్పాలా? అందరూ ప్రశ్నలు అడగండి. నేను తెల్లందాకుండి, నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన పేపర్తో వచ్చిన, ఉట్టిగా నోటు మాటతో కాదు. ఇచ్చిన జీవోలు, మీరు ఇచ్చిన జీవోలు, మేము ఇచ్చిన జీవోలు అంతా రికార్డెడ్ కదండి. బ్యూరోక్రసీ మారదు కదండి, ఐఏఎస్ ఆఫీసర్లు మారదు కదా. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ మాకు మేడమే ఉంది, మీకు కూడా మేడమే ఉంది కదా. మీరు రాహుల్ బొజ్జా ఉన్నాడు, మాకు రాహుల్ బొజ్జా ఉన్నాడు కదా. వాళ్ళే అధికారులు కదా, ఎవ్రీథింగ్ డాక్యుమెంటెడ్ కదా. సో నేనేమంటున్నా, డాక్యుమెంటేజ్ అయి ఉండదు అక్కడ. మేమేం వెనక మా దగ్గర దాచిపెట్టుకొని పోలే కదా. కాబట్టి నేనేమంటున్నా, ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ ఈజ్ సెక్రటరీ, అదే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళే ఐపీఎస్ ఉన్నారు. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి మా దగ్గర పనిచేసి డీజీపీ చేసిండు, మీ దగ్గర టీఎస్పీ చైర్మన్ చేసిండు. పిలిపియండి, కూర్చోబెట్టి మాట్లాడండి. ఎక్కడెక్కడ ఒక దెబ్బలు జరిగినాయో